ఉమ్మడి పాలమూరు జిల్లాకు జల వరప్రదాయనిగా ఉన్న జురాల ప్రాజెక్టుకు రోజు రోజుకు వరద ఉధృతి అన్నది పెరుగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా అంటే వారం రోజుల నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జురాల ప్రాజెక్టు అయితే వరద భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పైన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ఉన్న నారాయణపూర్ అదేవిధంగా ఆల్మట్టి డ్యాములు పూర్తిగా నిండడంతో జురాల ప్రాజెక్టుకు దాదాపుగా 1,15,000 క్యూసెక్కుల నీరు వరద అన్నది వస్తుంది. అదే స్థాయిలో జురాల ప్రాజెక్టు నుంచి 12 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,15,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అంటే సమాంతరంగా ఎలాగైతే వరద వస్తుందో అదే వరదను కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్పిల్వేల ద్వారానే కాకుండా ఇక్కడ ఉన్న ఎడమ తర్వాత కుడి కాలువల ద్వారా కానీ కూడా అటు త్రాగునీటికి కానీ ఇటు సాగునీటికి కూడా నీటిని వదులుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువ విద్యుత్ కేంద్రము దిగువ విద్యుత్ కేంద్రాలలో కూడా పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి అన్నది కొనసాగుతుంది. 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వారం రోజులుగా కురుస్తున్నందున సీజన్ కంటే ముందే అంటే గత మే నెలలోనే జురాలకు వరద దాడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే దాదాపుగా చరిత్రలో మొదటిసారిగా జురాల కట్టిన తర్వాత చరిత్రలో మొదటిసారిగా మే నెలలోనే ఈ క్రష్ గేట్లను ఎత్తి దిగువకు జురాల నుంచి నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే జూన్ నెలలోనే ఏవైతే వర్షాలు భారీగా కురవడంతో జురాలకు నీరు వచ్చి చేరడంతో ఇక్కడ అన్నదాతలు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న కొన్ని జురాల ప్రాజెక్టు ఈ వరద రావడంతో జురాల ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ 9వ గేటు నెంబర్ రోప్ అయితే తెగిపోవడంతో జురాల ప్రాజెక్టు డేంజర్లో పడిందని చెప్తున్నారు. అదేవిధంగా 12, 16 సంబంధించిన గేట్కి సంబంధించిన రోపేలు కూడా బలహీనంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రము జురాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జురాలకు చూసుకుంటే మనం మొత్తం 62 గేట్లు ఉంటాయి. అయితే ఈ 62 గేట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవు. పూర్తిగా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రోప్వేలను కానీ అటు గేట్లను కానీ పూర్తిగా పర్యవేక్షిస్తున్నాము. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. రోప్వేలు అన్నవి కేవలం గేట్లు ఎత్తడానికి మాత్రమే ఉంటుంది. కాకపోతే ఏదైతే మాన్సూన్ వాతావరణము వర్షాకాలం ఉంటుందో అది రాకముందే మేము అన్ని గేట్లను పర్యవేక్షిస్తుంటాము. దీనికి సంబంధించి అనుకోకుండా వర్షాకాలం అన్నది ముందుగానే రావడంతో సరైన పర్యవేక్షణ చేయలేకపోయాము. కాకపోతే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను 9వ గేట్ క్రష్ గేట్ కానీ తర్వాత 12, 16 గేట్లు కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను త్వరితగతిన మరమ్మతు చేసి పూర్తిగా ఏదైతే ఉపయోగంలోకి తెస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రస్తుతం అయితే జురాలకు వరద భారీగా పెరిగే అవకాశం ఇంకా ఉంది. ఇంకా 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న పైనుంచి ఇదే విధంగా వరద కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇదే విధంగా వరద కొనసాగితే రానున్న రోజులలో శ్రీశైలం కూడా పూర్తిగా నిండే అవకాశం అయితే ఉంది. ఇది జురాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, జురాల నుంచి.